4 వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. 4 వారాలలో తీసుకోకపోతే కోర్టు మేమే తీసుకుంటామని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే బై ఎలక్షన్ కంపల్సరీ వస్తున్నాయి. స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, కోర్ట్ ఆర్డర్ని స్వీకరించి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఆ ఎలక్షన్స్లో కూడా 3 వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్కి గెలవకూడదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినదే, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి డెఫినెట్ గా. ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చినాయి వాళ్లకు, ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు, దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఆ విధంగా ఒక్కరిని ఆ విధంగా చేసి సిఎల్పిని మర్జ్ చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెథికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్రే ముఖ్యంగా ఉండడం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటకుంటూనే వివరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పదలుచుకున్నాం. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది. రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించినా న్యాయస్థానాలు నిలబెడతాయి తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ తీర్పు ద్వారా. ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించారో అవినీతితోని వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం, తిరిగి ఎన్నికలు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పుని చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది. హైదరాబాద్ను దెబ్బతీసి తన గురువు